की గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నటువంటి రైట్ రిలేషన్షిప్స్ గురించి తెలుసుకుందాము. ఆల్ రిలేషన్షిప్స్, ఫండమెంటల్స్ ఆఫ్ రైట్ రిలేషన్షిప్. అందులో మనం వ్యక్తిగతంగా, సామాజికంగా, సంఘపరంగా, అంతర్జాతీయంగా, దేశీయంగా అన్నిటికీ సంబంధించినట్టే, కానీ అందులో వ్యక్తిగత మార్పే అది ఒక సరైన రిలేషన్షిప్కి తీసుకెళ్తుందనే అంశం మీద మనం వెళ్తాం. సో లెట్ us గో టు ద పాయింట్. ఇప్పుడు ఈరోజు సేవ, స్వేచ్ఛ, ఏకత అనే అంశాల మీద మాట్లాడుకుంటాం. సో లెట్ us గో టు ద టాపిక్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, okay, I'm setting. Okay, now let us go to the topic. ఇక్కడ మనము సర్వీస్, ఈ కోఆపరేషన్లో సహకారంలో 5 అంశాలు గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. మొదటి అంశం ఏంటంటే భౌతికంగా, భావావేశంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా ఒకరితో ఒకరు సరైన కమ్యూనికేషన్ ఉండాలి. మన కమ్యూనికేషను చక్కగా ఉండాలి, సమతుల్యతగా ఉండాలి, క్లియర్గా ఉండాలి, సిన్సియర్గా ఉండాలి, ఓపెన్గా ఉండాలి, బ్యూటిఫుల్గా ఉండాలి. అది అందరితోనూ, ఆల్ లెవెల్స్, భాగస్వామితో కానీ, పిల్లలతో కానీ, ఇతరులతో కానీ, ఆల్ లెవెల్స్ అంటే ఇంటెగ్రల్స్ రచ్చగలమన్నారు కాబట్టి ఆ పాయింట్. నెక్స్ట్ పాయింట్ వచ్చి రెండవది ఏంటి అనుకున్నాము, అవగాహన. సెకండ్ స్టెప్ అవగాహన. ఈ రెండింటి గురించి మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఈరోజు మూడవది సేవ, సర్వీస్. నాలుగవది స్వేచ్ఛ. ఐదవది వన్నెస్, ఏకత. ఇక్కడ సర్వీస్ అనే దగ్గరికి వచ్చేసరికి మానవ సంబంధాలు, ఇతరులతో మన సత్సంబంధాలు అద్భుతంగా ఉండాలంటే ముందు సెల్ఫ్ సర్వీస్ టు అదర్స్. వీ మస్ట్ ట్రై టు రెండర్ సెల్ఫ్ సర్వీస్ టు అదర్స్. మనం స్వయం సేవ, ఇతరులకు సేవ చేస్తూ ఉండాలి. ఎప్పుడు అవకాశం చిక్కితే అప్పుడు, అవకాశం వచ్చినప్పుడు ఇతరులకు సేవ చేస్తూ ఉండాలి. సర్వీస్ చేయడం వలన మనకి అద్భుతమైన హ్యూమన్ రిలేషన్షిప్ అనేది ఉంటుంది. సర్వీస్ చేయకపోతే ఉండదు. సర్వీస్ అనేది ఎలాంటిదంటే ఒక వెలుగును విరజిమ్ముతున్న అందాన్ని, మంచితనాన్ని, సత్యాన్ని మన ఆత్మ నుంచి, లోపల నుంచి, మన స్వయం నుంచి ఆ ఆత్మ సౌందర్యాన్ని మన లోపల నుంచి ఆ యొక్క శుభమైన మంచితనాన్ని, సత్యాన్ని వెలికి తీస్తాం. అది రేడియేట్ అవుతుంది. సేవ అనేది ఒక వారిలో కూడా మేము కూడా ఈ విధంగా చేస్తే బాగుండు అనేటువంటి పర్ఫెక్షన్ వైపు దారితీస్తుంది. అంటే ఇతరులలో మేలుకొల్పు అనేది వస్తుంది మనం సేవ చేయటం వలన. ఓహో అనేది. అలాగే మన సంబంధ బాంధవ్యాల్లో ఇఫ్ యువర్ రిలేషన్షిప్ విత్ పీపుల్ ఆర్ ఎంకరేజింగ్ దెమ్ టు సర్పాస్ దెమ్సెల్వ్స్, టు ట్రాన్సెండ్ దేర్ ప్రాబ్లమ్స్. అయ్యా, నీ సమస్యలను అధిగమించవచ్చు, నీ అలవాట్లని, దురలవాట్లు ఉంటే వాటిని అధిగమించవచ్చు, హయ్యర్ గోల్స్కి పెట్టచ్చు, నువ్వు ఒక గొప్ప స్థితిలో నువ్వుకి వెళ్ళవచ్చు అనేటువంటి ఒక సర్వీస్ వారికి అందిస్తాం. ఇతరుల రిలేషన్షిప్లో వారిని ఎంకరేజ్ చేస్తాం, ఇతరులని ప్రోత్సహిస్తాం. సరైన సంబంధ బాంధవ్యాలు ఎప్పుడూ కూడా మోసపుచ్చే విధంగా ఉండవు. అంటే రైట్ హ్యూమన్ రిలేషన్షిప్స్ బేస్డ్ ఆన్ నాన్ ఎక్స్‌ప్లాయిటేషన్.
అందరితోనూ చక్కగా ఉండటం. అయితే ఎవరిని ఎక్స్‌ప్లాయిట్ చేయొద్దు. ఎక్స్‌ప్లాయిట్ చేయడం అంటే పీడించడము, దోపిడీ చేయడము అలాంటిది. అయితే ఇక్కడ వారి అందాన్ని పీడించడం కానీ, లేకపోతే సహనాన్ని పరీక్షించడం కానీ, వారిని టాలెంట్స్‌ని, జాయ్‌ని పరీక్షించడం గానీ చేయకూడదు. వారి నాలెడ్జ్‌ని అవమానించడము ఇట్లాంటివేమి చేయకూడదు. అలాగే నీ భాగస్వామి పట్ల వారిని పీడించకూడదు. వారికి ఉన్నది కదా అని చెప్పి ఎవరిని అంటే పరస్పరం స్పౌస్, యువర్ చిల్డ్రన్ ఆర్ యువర్ ఫ్రెండ్స్ ఎవరిని ఎవరు వారి కోసమే ఉన్నారు, నా కోసమే మీరున్నారు, మాకు ఈ సేవ నాకు ఇది చెయ్యాలి అనేటువంటి సేవ పేరుతో వారిని మళ్ళీ దోపిడీ చేయకూడదు. అది అక్కడ ఉన్నటువంటి విషయం. సో ఇంకేముంది, ఎక్స్‌ప్లాయిట్ చేయటం అనేది రకరకాలుగా ఉంటుంది. సెక్సువల్‌గా ఉంటుంది కొంత. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ మ్యారీడ్, మ్యారేజ్ అయినా కానీ ఇలా ఎక్స్‌ప్లాయిట్ చేయడం అనేది ఉంటుంది. నో రిలేషన్‌షిప్ లాస్ ఇఫ్ ఇట్ బిల్ట్ ఆన్ ఎక్స్‌ప్లాయిటేషన్. దోపిడీ, పీడన, హింస అనే దాని మీద ఏ రిలేషన్‌షిప్ నిలబడదు. అయితే ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది, దోపిడీ అనేది దేని మీద ఆధారపడి ఉంది? అటాచ్‌మెంట్ మీద ఆధారపడి ఉంది. అటాచ్‌మెంట్ ఎక్కడికి తీసుకెళ్తుంది? భయానికి తీసుకెళ్తుంది. భయం ఎక్కడికి తీసుకుపోతుంది? కోపానికి దారితీస్తుంది. కోపం ఎక్కడికి తీసుకుపోతుంది? కన్‌ఫ్యూజన్‌కి దారితీస్తుంది. కన్‌ఫ్యూజన్ ఎక్కడికి తీసుకెళ్తుంది? మనకి పిచ్చి పట్టినట్టు అనిపిస్తుంది. ఆ పిచ్చి ఎక్కడికి తీసుకెళ్తుంది? నేర ప్రవృత్తికి తీసుకెళ్తుంది. నేర ప్రవృత్తి వలన దుఃఖము, మరణము సంభవిస్తుంది. ఇది మన ఫెయిల్యూర్ యొక్క వలయం. దిస్ ఈజ్ ద సర్కిల్ ఆఫ్ ఫెయిల్యూర్. ఎక్స్‌ప్లాయిటేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ అటాచ్‌మెంట్. అటాచ్‌మెంట్ బ్రింగ్స్ ఫియర్. ఫియర్ బ్రింగ్స్ యాంగర్. యాంగర్ బ్రింగ్స్ కన్‌ఫ్యూజన్. కన్‌ఫ్యూజన్ బ్రింగ్స్ ఇన్సానిటీ. Insanity brings crime, crime brings suffering and death. This is the circle of failure. అయితే దీని నుంచి మనం ఎలా బయటపడతాం? సర్వీస్ ఫర్ అదర్స్, సేవ చేయటం వలన. అప్పుడు ఈ సేవ చేయటం వలన ఈ దోపిడీ అనేది ఎలిమినేట్ అవుతుంది. అందరితో సహకారం ఇంక్రీస్ అవుతుంది, కోఆపరేషన్ ఇంక్రీస్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ సర్వీస్ చెప్పుకున్నాం కాబట్టి కోఆపరేషన్ సర్వీస్ అయిపోయింది. ఫోర్త్ స్టెప్లో ఏంటి? ఫ్రీడమ్, స్వేచ్ఛ. ఎవరి స్వేచ్ఛ హరించకూడదు. మానవ సంబంధాలు మానవులతో, అందరితో, ఇరుగు పొరుగు వారితో, ఇంట బయట అందరితో చక్కగా సరైన సత్సంబంధాలు ఉండాలంటే ఎవరి స్వేచ్ఛ హరించకూడదు. అయితే మన విషయాలన్నీ ఇతరుల మీద రుద్దకూడదు. ఒకరి మీద ఒకరు రుద్దకూడదు. మన సమస్యలు ఇతరుల మీద రుద్దకూడదు. అలా అయితే రుద్దటం వల్ల ఏమవుతుంది? వీడితో పెట్టుకుంటే మన వల్ల కాదు రోయ్, వాడి సమస్యలు మన నెత్తిన పోస్తున్నాడు అని ఆ రిలేషన్‌షిప్ దెబ్బతింటుంది. డెవలప్ కాదు. స్వేచ్ఛ అంటే మీ చైతన్య విస్తరణ, మీ కాన్షియస్ ఎక్స్‌పాన్షన్ ఆఫ్ యువర్ కాన్షియస్‌నెస్. నీ కాళ్ళ మీద నిలబడేలాగా చేయాలి. ఎవరి కాళ్ళ మీద వారు నిలబడేలాగా. అలాగే ఉద్ధరేదాత్మానాత్మానం, నువ్వే ఉద్ధరించుకోవాలి. నీ కాళ్ళ మీద నువ్వే నిలబడాలి. అంతేగాని ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ. అలాగే ఈ స్వేచ్ఛలో నీ చైతన్యంలో నువ్వు విస్తరిస్తూ ఉంటావు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు. నీ విల్ పవర్‌ని నువ్వే వినియోగించుకుంటావు. అప్పుడు ఇతరులతో ప్రేమగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. అయితే ఇతరుల స్వేచ్ఛను హరించకూడదు. అది ఇంపార్టెంట్. ఇతరులు వారి కాన్షియస్‌నెస్ ఉంటుంది, సెపరేట్ ఇంట్రెస్ట్స్ ఉంటాయి.
వారిని పరిమితం చేయకూడదు. సరైన సత్సంబంధాలు దేని మీద ఆధారపడతాయంటే, నువ్వు ఇతరుల మీద ఏ పెత్తనం చేయకుండా ఉంటే చాలు, సరైన సత్సంబంధాలు ఉంటాయి. ఇతరుల మీద పెత్తనం చేసేసరికి వారు రియాక్షన్ మొదలవుతుంది, క్రియేట్ అవుతుంది, డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది సంబంధ బాంధవ్యాల్లో. అప్పుడు దానివల్ల ఏమవుతుంది, తత్ఫలితము నిరాకరణ ధోరణి మొదలవుతుంది. కాబట్టి మీరు మీ మూడ్స్ ఉంటాయి, మీ యొక్క ఊహా చిత్రాలు ఉంటాయి, నమ్మకాలు ఉంటాయి, ఆధ్యాత్మికత ఉంటుంది, మీరు ఒక రాజకీయం అంటే ఇంట్రెస్టు, మీరు ఒక సంఘపరమైనటువంటి ఇంట్రెస్టు, అలాగే మీరు ఈ పోషక విలువలు తినాలి అనేటువంటి ఆలోచనలు మీకుంటాయి. అవి ఇతరుల మీద పెట్టకూడదు, ఎవడి గోల వాడితే. మీ మూడ్స్ మీవే, మీ 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 ఇమేజెస్ మీకు ఏవో ఊహా చిత్రాలు ఉంటాయి, మీ అలా ఉండాలి, ఇలా ఉండాలి, నేను అంత అద్భుతంగా ఉండాలి అనేది నీదే. నీ నమ్మకం నీదే, నీ ఆధ్యాత్మికత నీదే, నీ రాజకీయం నీదే, నీ సంఘపరమైన అభిప్రాయాలు నీవే, నీ సోషల్గా ఉండే అటువంటి సొసైటీలో ఉండే అభిప్రాయాలు వేరే ఉండొచ్చు. అలాగే నీ పోషక విలువలు, న్యూట్రిషనల్ వ్యూ పాయింట్స్, ఈ న్యూట్రిషన్ అనేది ఆ మెంటల్ న్యూట్రిషన్ కావచ్చు, ఫిజికల్ న్యూట్రిషన్ కావచ్చు. సరైన పోషకాహారం శరీరానికి ఇవ్వాలి, మనసుకి ఇవ్వాలి, బుద్ధికి ఇవ్వాలి, ఆత్మకి ఇవ్వాలి. అవి ఇతరుల మీద పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరిని వారే ఎత్తుక్కోవాలి, ఎవరిని వారే ఎత్తుకోవాలి, ఎవరిని వారే దొరకపుచ్చుకోవాలి. నన్ను నేను అంటే నిన్ను నువ్వు ఎత్తుకుని నీ లోపలికి వెళ్ళాలంటే ధ్యానంలోకి వస్తావు. అవతలోడు వెళ్ళాలంటే ఇది ఉందని చెప్తావు, కానీ ఇంపోజ్ చేయకూడదు, బలవంతం చేయకూడదు. బలవంత బ్రాహ్మణార్థం పనికిరాదు. ఎతకని వారి ఎతుకులాట ఎతికితే దొరుకుతుంది. అలాగే ఎవరి మార్గంలో వారి నడవని, ఎవరి మార్గంలో నడిస్తే వారికి ఆ యొక్క గమ్యాన్ని చేరుకుంటారు. అయితే నీ ప్రేమని, నీ ఐడియాస్ని, మీ ఐడియాస్ని, మీ విజన్స్ని ఇతరుల మీద బలవంతంగా రుద్దొద్దు. ఓపెన్గా పెట్టండి. ఇఫ్ దే ఆర్ ఓపెన్, దే విల్ సీ యువర్ వాల్యూ. నీ విలువలు ఏమి, నీ ప్రేమ ఏమి, నీ ఐడియాస్ ఏమి, నీ విజన్స్ ఏమి ఓపెన్గా ఉంచు, వాళ్ళు చూస్తారు. వారు నీ సన్నిహితంగా వస్తే దే విల్ హేట్ యూ బికాస్ ఆఫ్ యువర్ ఇంపోజిషన్. ఇక్కడ ఏంటంటే ఓపెన్గా ఉంచు, నో ప్రాబ్లం. ఇఫ్ దే ఆర్ ఓపెన్, దే విల్ సీ యువర్ వాల్యూ. ఓపెన్గా ఉండు, అంతేగాని బలవంతంగా రుద్దొద్దు. నీ విలువలు గుర్తించినప్పుడు వాళ్ళు చూస్తారు. అలా కాకుండా బికాస్ ఆఫ్ యువర్ ఇంపోజిషన్, నువ్వు ఇలా ఉండు, ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు అని చెప్పి నువ్వు పదే పదే చెప్తే ఏం జరుగుతుంది? ద్వేషం జరుగుతుంది. మన దగ్గరకు వచ్చినప్పుడు వారికి ఇలా బలవంతంగా చెప్తే. అయితే ఇక్కడ ఏమంటారంటే, ఈ గురువు ఏమంటారంటే, మా గురువు గారు ఇలా చెప్పారండి, పవిత్రత అనేది కూడా, పవిత్రత, హోలీనెస్, ఇది గొప్పది, ఇది హోలీనెస్. చూడండి, మత మార్పుడులు కూడా బలవంతంగా రుద్దేవి కావన్నమాట. నీ మతం నీదే, నీ ఆధ్యాత్మికత నీదే, ఏది బలవంతం లేదు. ఆ హోలీనెస్ మస్ట్ నాట్ బి ఇంపోజ్డ్ ఆన్ అదర్స్. ఇది పవిత్రత అని చెప్పి వారి మీద నువ్వేం రుద్దాల్సిన అవసరం లేదు, వారి మీద నువ్వు పెట్టాల్సిన అవసరం లేదు. అదొక పాయింట్. ఇంక నెక్స్ట్ వన్నెస్ వద్దాం. ఈ వన్నెస్, సెన్స్ ఆఫ్ వన్నెస్, ఏకత వల్లనే అందరితో ఒకరికొకరు చిట్టాపట్టాలు వేసుకొని కోఆపరేషన్గా పనిచేస్తాం. అయితే ఈ సెన్స్ ఆఫ్ వన్నెస్ అనేది కావాలి. ఫీల్ అవ్వాలంటే యూ ఫీల్ దట్ వాట్ ఎవర్ యూ డూ టు అదర్స్. ముందు నువ్వు ఫీల్ అవ్వు ఏకత, నీతో నువ్వు వన్నెస్ ఉండు, అప్పుడే ఇతరులతో నువ్వు వన్నెస్ అవుతావు, ఏకత అవుతావు. నువ్వు చేయకపోతే చేయలేవు. వాట్ ఎవర్ యూ డూ అదర్స్, యూ డూ టు యువర్ సెల్ఫ్. ముందు ఇతరులతో నువ్వేం చేయాలనుకున్నావు, ముందు నీతో నువ్వు ఉండు, ఏకతతో ఉండు.
ఐక్యతతో ఉండు, ధ్యానం చేయమని అర్థం. ఇన్ ఈచ్ పర్సన్ దేర్ ఇస్ ఏ ప్రెజెన్స్ కాల్డ్ ద పాయింట్ ఆఫ్ యూనిటీ. ప్రతి ఒక్కరిలోనూ ఆ ఏకత ఉంది. ఆ ఏకత వైపు అప్పుడే ప్రతి ఒక్కరిలోనూ పాయింట్ ఆఫ్ యూనిటీ, ఐక్యత, ఐకమత్యము, ఏకత అనేది ఉంది. దానిని మనం టచ్ చేయాలంటే ముందు నిన్ను నువ్వు టచ్ చెయ్యి, నీతో నువ్వు హాయిగా ఉండు, నీతో వన్నెస్ ఉండు. వన్నెస్ మెడిటేషన్ చూడండి, ఒకేసారి. ఎందుకంటే ఆ కాన్షియస్నెస్ ఒకటే, పాయింట్ ఆఫ్ యూనిటీ అనేది ఒకటే, ఆ కాన్షియస్నెస్ ఒకటే, సోల్ ఒకటే, అనేక ప్రాంతాల్లో విస్తరించి ఉంది, విశ్వవ్యాపకమై ఉంది, ఆమ్ని ప్రజెన్స్ అయి ఉంది. ఒకటే సోల్, ఒకటే ఆత్మ. ద విష్ణు ఈజ్ ద సస్టైనర్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్. అన్ని సకల ప్రాణికోటులను ఆ విష్ణువే, ఆ స్వయమే అంతటా ఉంది. ఆ ఐనెస్సే, ఆ అయామే, ఆ నేనే అంతటా ఉంది. దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ యూనిటీ. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఆ వన్నెస్ డెవలప్ కావాలని అంటే ముందు నువ్వు ఎలా ఉండాలి, నీ భార్య కానీ భర్త కానీ వారి యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు చూడాలి. నీ స్నేహితుల యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది, వారి వ్యూ పాయింట్ ఎలా ఉంది. నీ వ్యూ పాయింట్ కాదు, నీది బలవంతంగా గుర్తుకుడతాను ఆల్రెడీ చెప్పేసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ ఇంకా అది చెప్పేదిలే. కాకపోతే ఏంటంటే నీ భాగస్వామి, నీ జీవిత భాగస్వామి, నీ స్నేహితులు లేదా ఇతరులు, నువ్వు ఇతరులతో ఎవరితో అయితే సన్నిహితంగా ఉన్నావో వారు, ఎవరితో అయితే కలిసి ఉంటావో వారి వ్యూ పాయింట్ ఏంటనేది గమనించాలి. అంతేగాని మన వ్యూ పాయింట్ వాళ్ళని ఎత్తున పెట్టకూడదు. నీ ఒపీనియన్స్ వాళ్ళ మీద పెట్టనే రుద్దనే కూడదు. ముందు వాళ్ళ వ్యూ పాయింట్ ఏంటో అవగాహన ఉండాలంటే ముందు నువ్వు షట్ చేయాలి. నువ్వు అంటే నువ్వు గమ్మున ఉండాలి, వారి వ్యూ పాయింట్ నువ్వు గ్రహించాలి. ముందు నీ తలలో ఉన్న ఆలోచనని నిలిపేయాలి, నీ లోపల నువ్వు ముందస్తు నిర్ణయాలు ఆపేయాలి, జడ్జిమెంట్ ఆపేయాలి, ప్రీమెడిటేటెడ్ ఐడియాస్ ఆపేయాలి. అప్పుడే డు నాట్ హోల్డ్, నీవు పట్టుకోవద్దు టు యువర్ ఓన్ ఒపీనియన్స్. మళ్ళీ ఈ ఒపీనియన్స్ తీసుకొచ్చి, నీ అభిప్రాయాలు తీసుకొచ్చి వాళ్ళ మీద పెట్టద్దు. ముందు వాళ్ళ వ్యూ పాయింట్ ఏంటో చూడు. అప్పుడేం జరుగుతుంది, నీ కాన్షియస్నెస్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇతరుల దృష్టికోణంలో కూడా నువ్వు గమనించి వారు ఏ దృష్టికోణంలో ఉన్నారు, వారు ఎందుకున్నారు, ఏమై మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఏమిటి, అది జీవిత భాగస్వామి కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నీకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, హితులు కావచ్చు, ఎవరైనా కానీ. అప్పుడు వెన్ యూ రెస్పెక్ట్ ద వ్యూస్ ఆఫ్ అదర్స్, ఇతరుల అభిప్రాయాలని, వారి యొక్క దృక్కోణాన్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, మన అవగాహన, యు గివ్ దెమ్ ఏ ఛాన్స్ టు అండర్స్టాండ్ యువర్స్. ఇతరులను అవగాహన చేసుకున్నప్పుడు నీ వ్యూ పాయింట్ను అవగాహన చేసుకునే అవకాశం ఇస్తాం. ఇక్కడేం కొట్లాటలు ఏమి లేవు. అంటే ఇక్కడ వారి వ్యూ పాయింట్స్ అన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరి వ్యూ పాయింట్ వారిదే. ఇక్కడ యాక్సెప్టెన్సీ గురించి మాట్లాడలేదు. వారి వ్యూ పాయింట్లో ఓహో వీరు ఈ ఉద్దేశంలో ఉన్నారా అన్న విషయాన్ని గ్రహించడం కోసం. ఇక్కడ మనం ఇతరుల వ్యూ పాయింట్స్ను గ్రహించినంత మాత్రం అవన్నీ ఒప్పేసుకోమని ఇక్కడ ఏం రూల్ ఏం లేదు. ఇంపార్టెంట్ ఏంటంటే ఇతరుల వ్యూ పాయింట్ నువ్వేమి ముందు వస్తుగా వీళ్ళు ఇలాంటి వాళ్ళే అనేటువంటి వ్యూ లేకుండా ఉండాలి. ముందస్తుగా వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అనే అభిప్రాయాలు ఏమి లేకుండా క్లీన్ స్లేట్ లాగా స్వచ్ఛమైనటువంటి మనస్సుతో, జీరో మైండ్తో, స్వచ్ఛమైన పలకలాగా ఉండాలి. ఉన్నప్పుడు వాళ్ళ వ్యూ పాయింట్ ఏంటనేది గ్రహిస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఇట్స్ ఇంపార్టెంట్ ఇతరులు ఆల్సో టు సీ వై పీపుల్ రిజెక్ట్ యువర్ ఐడియాస్. ఒక నీ ఐడియాస్, నీకు ఒక ఐడియా చెప్పావు, వాళ్ళు రిజెక్ట్ చేశారు, ఎందుకని, అది కూడా మనం గ్రహించగలుగుతాం. ఇక్కడ అక్కడ ఏమి నా ఐడియా, నేను చెప్పిన ఐడియా ఒప్పుకోలేదు, అదేం గోల లేదు.
కొంతమంది రిజెక్ట్ చేస్తారు. ఎందుకంటే వారి దృష్టికోణం నుంచి వారు ప్రజెంట్ చేసి ఉంటారు, విచ్ దే ఆర్ ప్రజెంటెడ్. అలాంటప్పుడు నాదే గొప్ప ఎవరి కాడే గొప్ప, ఆ విధంగా కూడా రిజెక్ట్ చేయొచ్చు. అయినా కానీ నీకు క్లారిటీ ఉండాలి, నీకు క్లారిటీ ఉంటే చాలు. ఇఫ్ దిస్ ఈజ్ ద కేస్, చేంజ్ ద ఫామ్. అదే అంటే వా నీ విషయమే అంటే దాన్ని ఏమంటారు, తానొవ్వక నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోవాలి. నువ్వు నొచ్చుకోవద్దు, అవతలని నొప్పింపవద్దు. కొంచెం ట్రిక్ ప్లే చేయి, మాటలు మార్చేయి అంతే, కానీ విషయం మారకూడదు. అండ్ యూ విల్ బి సర్ప్రైజ్ హౌ దే విల్ యాక్సెప్ట్ యువర్ వ్యూ పాయింట్ వ్యూ. అప్పుడు ఆశ్చర్యంగా వాళ్ళేంటి, కొంచెం మాటలు మార్చావు, ఉన్నదే ఇద్దరు ఒకటే చెప్తున్నారు, కానీ వాడు భిన్నంగా చెప్తున్నారు, వీడు ఇంకో రకంగా చెప్తున్నారు, నేను చెప్పిందే కరెక్ట్ అనకుండా కొంచెం మాటలు మారిస్తే వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ ఏంటంటే దట్ యూ ప్రజెంట్ యువర్ వ్యూ పాయింట్స్ ఇన్ బ్యూటీ. అందరినీ ప్రజెంట్ చేయి, నీ దగ్గర ఉన్నదాన్ని ఐడియా ఏంటో చెప్పు. నేను మిమ్మల్ని రిజెక్ట్ చేయొచ్చు, ఐ మే రిజెక్ట్ యూ, బట్ ఇఫ్ యూ సింగ్ అండ్ ప్లే యువర్ ఐడియాస్. మాటలు చెప్తే రిజెక్ట్ చేయొచ్చు, పాటల రూపంలో కవిత రూపంలో అద్భుతంగా చెప్పచ్చు, అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు. కొన్ని వర్డ్స్ ఇతరులకి అర్థమే తెలియచావదు, వారికి అర్థమే ఉండదు, వాళ్ళకి తెలియదు. కానీ ఒక పాటల రూపంలోనో కవితల రూపం అంటే మాటలు వాళ్ళకి ఇరిటేషన్ కలిగిస్తాయి. అదే పాటల రూపంలో అయితే అప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అంటే, తప్పు నుంచి వారు తండోపదండములు రివిజన్లో కల్లా ఉండి తప్పు అంటే అయిపోయా, అందరికీ తప్పులు ఉంటాయి అయ్యా, దాని గురించి గోల ఎందుకు. నీ తప్పు నా తప్పు అని ఒకరిని హొళించుకున్నాను అనుకోండి, ఇదే సింపుల్. వాడికి తప్పు అనకూడదు, వీడికి తప్పు అనకూడదు. తప్పు నుంచి వాళ్ళు తండోపదండములు రివిజనుల కల్లా ఉండు తప్పు అంటే ఈ భూమి మీద ఉన్న జనులందరికీ కూడా ఏదో ఒక తప్పు ఉంటుంది, దాని గురించి గోలపడాల్సిన అవసరం లేదు, తెలుసుకుంటే సరిదిద్దుకుంటారు. అది ఈ విధంగా ప్రజెంట్ చేయాలి మీ ఐడియా త్రూ ఆర్ట్ ఆర్ ఇన్ అదర్ ఫార్మ్స్, ఏదో ఒక రూపంలో. అప్పుడు అద్భుతంగా ఉంటుంది, మహా అద్భుతంగా ఉంటుంది. అది అక్కడున్న పాయింట్ మ్యాటర్ ఫ్రెండ్స్. వీ కెనాట్ చేంజ్ వరల్డ్ కండిషన్స్ ఎట్ వన్స్. ఒక్కసారి ప్రపంచం అంతా మారిపోతుందా? మారిపోదు. అయితే అవి కానీ ఈ ప్రాపంచిక పరిస్థితులు మన మీద పడే ప్రమాదం ఉంది కాబట్టి వాటి యొక్క ప్రభావం మన మీద అమితంగా పడకుండా మన జాగ్రత్తలు మనం తీసుకోవటం, మినిమైజ్ చేసుకోవటం. అలాగే మన ఇమ్యూన్ సిస్టమ్ అనమాట, అవర్ మనం ఆ బయట ఉన్న రోగాలకి లేదా బయట ఉన్న ప్రభావాల బారిన పడకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ బాగా డెవలప్ చేసుకోవాలి. అప్పుడు మన మీద వాటి ప్రభావం పడదు. ఓపెన్గా వీ డు నాట్ వాంట్ టు ఓపెన్ టు ద ఇన్ఫ్లుయెన్సెస్. మనకు అక్కర్లేని వాటికి ఓపెన్గా ఉండకూడదు, కానీ మనకు కావలసిన వాటికి మాత్రమే ఓపెన్గా ఉంటాం. ఎక్కడుంది కీ? నీలోనే ఉంది. ద కీ ఈజ్ ద పర్సన్. కాబట్టి నీ మీద నువ్వు ఆధిపత్యం సంపాదిస్తే, వెన్ వీ మాస్టర్ అవర్ సెల్వ్స్, ఎప్పుడు వ్యక్తిలోనే ఉంది కాబట్టి వ్యక్తులు, నువ్వు ఒక వ్యక్తి నేను ఒక వ్యక్తి, అనేక వ్యక్తుల సముదాయమే మనం, అనేక నేనుల యొక్క సముదాయమే మనం. ఆ మనం అనేవాళ్ళు ఎలా ఉండాలి? ఎవరి మీద వారు ఆధిపత్యం సంపాదించుకోవాలి, మాస్టరీ సంపాదించుకోవాలి. మనం ఏ బాహ్యమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం యొక్క లోను కాకుండా, వీ కెనాట్ కంట్రోల్ ఎనీ ఇన్ఫ్లుయెన్సెస్. అంటే ఇతరులని ప్రాపంచికంగా రకరకాల ప్రభావాల మీద మన మీద పడకుండా ఉండటానికి, కంట్రోల్ ఎనీ ఇన్ఫ్లుయెన్సెస్ రీచింగ్ అస్ అండ్ ఈవెన్ యూజ్ దెమ్ ఇన్ అవర్ క్రియేటివ్ వర్క్. ఒకవేళ ఏ ప్రభావం అయినా పడింది అంటే మనం సృజనాత్మక వైపుకి వెళ్తున్నామా లేదా, అనుభవపూర్వకంగా జ్ఞానం వైపుకి వెళ్తున్నామా లేదా అని అంశాలు చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యు ఆల్. మళ్ళీ తిరిగి రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్. సో
కామెంట్స్ రూపంలో తెలియచేయండి మీ యొక్క అభిప్రాయాలను. ఈ యొక్క ఇక్కడితోనే మనకి హ్యూమన్ రిలేషన్‌షిప్స్ అనే పాయింట్ మీద సబ్జెక్ట్ అయిపోయింది. రేపటి మరో కొత్త సబ్జెక్ట్‌తో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ. అంటే అంటే అన్లాకింగ్ మన లోపల ఉన్నటువంటి ఒక అద్భుతమైన విశేషాలున్నాయి. వాటిని అన్లాక్ ఎలా చేయాలి అనే పాయింట్ మీద కొన్ని ఒక ఒక వీడియో చూస్తాము. దాన్ని బట్టి పోదాం. కంటిన్యూ సబ్జెక్ట్ కాకుండా వీడియో చేస్తామా అనేది ఆలోచన ఉంది. చూద్దామండి. బాయ్.